అమర్యాద, అవమానం, అరుపులు, కేకలు, శపథాలు గత ఏపీ అసెంబ్లీలో కనిపించిన సీన్లివి. ఇప్పుడు గతం గతహ అంటూ ఆంధ్ర చట్టసభ కొత్త ప్రయాణం ప్రారంభించింది. నేటి నుంచి 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సాఫీగా సాగిపోయింది. కొన్ని అరుదైన దృశ్యాలు కూడా కనిపించాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద మనస్సుతో వ్యవహరించి ఆయన పరువు కాపాడారు. జగన్ ప్రమాణ స్వీకారం, అసెంబ్లీలోకి ఎంట్రీ విషయంలో సానుకూలంగా స్పందించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా దాని లీడర్కు ఆ స్థాయి గౌరవం కల్పించారు. గత అసెంబ్లీలో వైసీపీ నేతలు తనకు చేసిన ఘోర అవమానాలను పట్టించుకోకుండా ఆ పార్టీ విజ్ఞప్తులను మన్నించి జగన్ను ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించారు. కొత్త అసెంబ్లీ తొలి సమావేశంలో మొదట సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఎమ్మెల్యేల వంతు ఎమ్మెల్యేల ఇంగ్లీష్ పేర్లను మొదటి అక్షరాన్ని బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేశాకే జగన్ వంతు వస్తుంది. తాజా మాజీ సీఎంకు ఇది గౌరవం కాదని వైసీపీ భావించింది. జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలే అయినా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని, ఆయన హోదాకు తగ్గ గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణం తర్వాత జగన్తో చేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను కోరింది. మంత్రి ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఒప్పుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తవగానే జగన్ ప్రమాణం చేశారు. అసెంబ్లీకి జగన్ కారును అనుమతించే విషయంలోనూ చంద్రబాబు ఔదార్యం చాటుకున్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా నేత లేకపోవడంతో ఆయన మిగతా ఎమ్మెల్యేలాగే తన కారును అసెంబ్లీ బయటే ఉంచి లోపలికి నడుచుకుంటూ రావాల్సి ఉండింది. అయితే జగన్ కారును లోపలికి అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. ఈ విషయాన్ని కేశవ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా అందుకు కూడా అనుమతి లభించింది. కేశవ్ ఆదేశాలతో అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది మాజీ సీఎం కారును లోపలికి అనుమతించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవం ఇస్తూ చంద్రబాబు నాయుడు తొలి రోజు సమావేశాల్లోనే ఆనవాయితీలను పక్కన పెట్టి విపక్ష నేతను గౌరవించారని కేశవ్ అన్నారు. జగన్ అసెంబ్లీలో 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ముభావంతో నమస్కారాలు పెడుతూ సభలోకి వచ్చారు. ప్రమాణం తర్వాత ఇక త్వరగా వెళ్లిపోవాలన్నట్లు వాచి చూసుకున్నారు. ఓటమి బాధ ఆయనలో స్పష్టంగా కనిపించింది. అధికారంలో ఉన్నప్పుడు చిరునవ్వులు చిందిస్తూ విపక్షంపై ఆవేశంతో నిప్పులు చెరిగిన జగన్ వేరు, ఈ జగన్ వేరు అనుకునేలా కనిపించారు. ప్రమాణం తర్వాత అసెంబ్లీలో తన ఛాంబర్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. సభలో మాట్లాడే అవకాశం వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలని, టీడీపీ ఎన్నికల హామీలపై ఒత్తిడి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. కొత్త అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2021 నవంబర్ 19న సంఘటనను ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నాటి మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు భార్య వ్యక్తిత్వాన్ని కించపరచగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వంతు పాడటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. సభా నాయకుడిగా ఉన్న జగన్ తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయకుండా నవ్వుతూ చూశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు సభను నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి అనుకున్నది సాధించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు కొనసాగుతాయి. ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఈ రోజు 72 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. శనివారం మిగతా వారితో ప్రమాణం చేయిస్తారు. అసెంబ్లీ స్పీకర్గా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. అధికార కూటమి పార్టీ నేతలు ఆయన తరపున స్పీకర్ పోస్టుకు నామినేషన్ దాఖలు చేశారు.